ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్ అప్ టు n టర్మ్స్. సో సేమ్ మనం ఇలాంటి ప్రాబ్లమే ఎక్సర్సైజ్ 8bలో సింప్లిఫై చేసాం. 8 ప్లస్ 8 88 ప్లస్. సో సేమ్ అదే ప్రాసెస్లో దీన్ని కూడా మనం సింప్లిఫై చేద్దాం. సొల్యూషన్. సో లెట్ Sn ఈక్వల్స్ టు 5 ప్లస్ 5 5 5 ప్లస్ అండ్ సో ఆన్. సో అప్ టు n టర్మ్స్ కదా. సో ప్లస్ n టర్మ్స్ సమ్ని ఫైండ్ అవుట్ చేయాలి సిరీస్. సో ఈ అన్నిట్లో నుంచి ఈ అన్ని టర్మ్స్లో నుంచి 5ని కామన్ తీయచ్చు. సో 5 1s 11 5s. సో 111 అండ్ సో ఆన్ n టర్మ్స్. సో మనం ఇక్కడ 9/9తో మల్టిప్లై చేస్తున్నాం. సో మల్టిప్లై 9తో డివైడ్ చేస్తున్నాం. 9తో మల్టిప్లై డివైడింగ్. సో 9తో 9. సో మనం ఎందుకు పర్టికులర్లీ 9తో మల్టిప్లై చేయాలో మనం డిస్కస్ చేసుకున్నాం ఎక్సర్సైజ్ 8bలో. సో 9తో 9 ఇంటూ 99. సో 999 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. సో మళ్ళీ మనం 9ని ఏ విధంగా రాసుకోవచ్చు? 10 మైనస్ 1. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మన 9 వాల్యూ వచ్చేస్తుంది. సో ఇది 100 మైనస్ 1. సో ప్లస్ 1000 మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. సో మనం 100ని ఏ విధంగా రాసుకుంటాం? సో వీటన్నిటిలో నుంచి మనం 10ని సో మైనస్ టర్మ్స్ 1 సపరేట్ 2 టర్మ్స్ లాగా రాసుకుందాం. సో 10 ప్లస్ సో 100ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 10 స్క్వేర్. సో 1000ని 10 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్. మైనస్ కదా, -1. సో మైనస్ ఇంటూ అన్ని ప్లస్లో 1 ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఈ సిరీస్లో ఎలా ఫస్ట్ టర్మ్ 10, కామన్ రేషియో కూడా 10. స్మాల్ ఏ స్మాల్ ఆర్ కూడా సేమ్ కామన్. సో 10 10. సో ఇప్పుడు ఇది SN ఫార్ములా ప్రకారం ఇదేమవుతుంది? 10 ఇంటూ 10 to the power of n minus 1. సో a ఇంటూ r to the power of n minus 1 by r minus 1. సో దీన్ని మైనస్. సో ఇది ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? n టర్మ్స్. 1 కదా n టర్మ్స్ ఉన్నది. సో n. సో ఇప్పుడు మనం దీన్ని ఈ టర్మ్స్ ఓకే 5/9. సో 10 to the power of n minus 1 by 9 minus n. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా మల్టిప్లై చేస్తే 5 times 50 by 9 9s 81. సో మిగిలిన టర్మ్స్ 10 to the power of n minus 1. సో ఈ టర్మ్ని కూడా 5/9తో మల్టిప్లై చేస్తున్నాం. సో అంతే. సమ్ ఆఫ్ ఫాలోయింగ్ సిరీస్ అప్ టు n టర్మ్స్. సో సమ్ ఆఫ్ n టర్మ్స్. సో నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లంలోనే సెకండ్ కదా. సో ఇది ఎలా ఉంది మనకి? సమ్ అనేది 0.6 ప్లస్ 0.66 ప్లస్ 0.666 అండ్ సో ఆన్. సో n టర్మ్స్ వరకు మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ సొల్యూషన్ Sn ఈక్వల్స్ టు సో 0.6 ప్లస్ 0.66. సో మనం ఇంతకుముందు ఏ విధంగా సింప్లిఫై చేసామో సేమ్ అదే విధంగా అప్ టు n టర్మ్స్. 6 ఇంటూ సో 6ని కామన్ తీసామంటే సో 0.1. సో 6 ఇంటూ 0.1 0.6. సో 0.11. సో 0.111 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. సో మళ్ళీ మనం 9తో మల్టిప్లై 9తో డివైడ్.
సో 9తో మల్టిప్లై చేస్తే 1తో 0.9, 0.99, 0.999 and so on plus n terms. సో మనం 0.9ని ఏ విధంగా రాసుకోవచ్చు? సో 0.9 1/10. సో 1 minus 1/10 ఇలా రాసుకోవచ్చు. సో ఎలా? సో మళ్ళీ మనం ఇది యాజ్ ఇట్ ఈస్ సింప్లిఫై చేస్తే చూడండి, ఎల్సిఎం 10 తీసుకోవచ్చు. సో 10 minus 1 ఏమవుతుంది? 9/10. సో 0.9 అంతే కదా. సో సేమ్ వాల్యూ. సో 0.9ని మనం ఏ విధంగా రాసుకుంటున్నాము? 1 minus 1/10. సో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 1 minus 1/100. సో 100 రావాలి. సో 2 పాయింట్స్ ఉన్నాయి కదా. సో 2 zeros ప్లస్ 1 minus 1/, సో 3 పాయింట్స్, సో 3 zeros ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. సో వీటినన్నిటిలో మనం 1 టర్మ్స్ని, సో -1/10 టర్మ్స్ అన్నిటిని ఒక సైడ్గా రాసుకుందాం. సో 6/9. సో ఇది క్యాన్సిల్ అవుతుంది కదా. 6/9, 2 3s, 3 2s, 3 3s, 2/3. సో 1 టర్మ్స్ అన్నిటిని 1 plus 1 plus 1 plus and so on plus n terms. సో మైనస్ ఉండే టర్మ్స్ మైనస్, సో 1/10 ప్లస్ 1/100ని 1/10 స్క్వేర్ ప్లస్ 1/10 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. సో 2/3. సో 1 n టర్మ్స్ ఉన్నాయి. సో n వచ్చి n అవుతుంది మైనస్ ఆఫ్. సో ఇందులో కూడా ఫస్ట్ టర్మ్ 1/10, స్మాల్ ఆర్ కామన్ రేషియో కూడా 1/10. సో 1/10 అనేది ఆర్ కామన్ రేషియో ఆర్ 1/10 అనేది లెస్ దాన్ 1 కదా. సో అప్పుడు మన ఫార్ములా చేంజ్ అవుతుంది, ఎస్ఎన్ ఫార్ములా. సో ఏమిటి? ఏ ఇంటూ ఆర్ 1 minus r to the power of 10 n. సో by 1 minus 1/10. సో అంతేనా ఫార్ములా. సో నెక్స్ట్ 2/3 n మైనస్, సో 2/3తో మల్టిప్లై చేసేద్దాం. సో 2/3 n మైనస్, సో 2/3 ఇంటూ, సో ఇక్కడ ఇది ఎల్సిఎం చేసి రాద్దాం. సో 1/10, 1 minus 1/10 హోల్ పవర్ n బై, సో 10 minus 1 9/10. సో ఇది డినామినేటర్లో 10, న్యూమరేటర్లోని డినామినేటర్. సో డినామినేటర్లో మళ్ళీ ఇది డినామినేటర్, ఈ 10 గెట్ క్యాన్సిల్. సో మళ్ళీ మనకి ఏం మిగులుతుంది ఇక్కడ? సో 2n/3 మైనస్ 2/3 ఇంటూ, సో ఈ 1/9ని మనం 1/9, 1 మైనస్, సో 1/, ఇది 1/10 to the power of n అంటే మనం ఇది న్యూమరేటర్ రెసిప్రోకల్ ఏమవుతుంది? 10 to the power of -n కదా. సో సేమ్ దీన్ని కూడా మనం ఇక్కడ రెసిప్రోకల్ లాగా 10 to the power of -n. సో ఇప్పుడు ఇది మల్టిప్లై చేసామంటే 2n/3 మైనస్ 2/3 9s 27, 1 minus 10 to the power of -1. సో దిస్ ఈస్ ద టర్మ్ ఆఫ్ సమ్. సో అర్థమైంది కదా మనం ఇక్కడ ఏ విధంగా సింప్లిఫై